పొంతన లేని మాటలు. సీఎం మంత్రులపైన జగదీష్ రెడ్డి ఫైర్. రుణం కడితేనే మాఫీ అని అంటే కట్టేశారు. అప్పు చేసి కడితే మాట మారుస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆరాటం. పంట చేతికి వచ్చిన రైతు భరోసా వచ్చేనా? వరద బాధితులు మండిపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో అరగంట అయినా మీరు ఉండగలరా? నిజంగా నేను పోయినాం, మేము పోయినాం. ఒకసారికి వీడియో చూడండి. నిన్న ఇగో దారుణం అంటే పాపం వాళ్ళది. రాకాష్ తండా అని చెప్పేసి ఈ పాలేరు నియోజకవర్గంలో ఒక లాస్ట్ చిన్న విలేజ్, ఆమ్లెట్ విలేజ్. ఊరునే మొత్తం పుడిచిపెట్టుకుపోయింది, మొత్తం తుడిచేసింది. ఒకసారి చూడండి ఇక్కడ వాళ్ళ గోస. కొడుకుంటా ఇచ్చినది ఆవిడని కాపాడుంటా. మా బాబు ఒకటి బతికింది చాలా అనుకున్నా. అంటే ఒక వారం క్రితం ఒక ఇల్లు ఉండే ఇక్కడ. ఆ ఇల్లు మొన్న వచ్చిన వరదలకి మొత్తంగా కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన అవశేషాలు అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి మనకు వెనకాల. ఇంత చెంచా ముట్టుకోలేక ఏమి సార్, బట్టలు వేసాం, ఏమి ఎంత బయలు పోయినాయి, మేకలు పోయినాయి, సొమ్ము పోయినాయి, ఒడ్లు పోయినాయి, అన్ని పోయినాయి సార్. ఏమి లేదు సార్. నాకు ఎవరైనా పెడితే తింటానో లేకుంటే ఉపాసం పడతాయి. పెళ్లి పెట్టుకుంటే అన్ని సామాన్లు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా. మరి దాంట్లో బాగిస్తారు సామాన్లు. ఒక 2 లక్షల సామాన్లు కొనుక్కున్నాం. అన్ని ముందే ఫ్రిడ్జ్, కూలరు, బీరువా, రేకుల మంచాలు. బయటనే తిని బయటనే రేకుల కిందనే ఉంటున్నాం తప్ప ఇంట్లోకి అయితే రావాలంటే భయం అవుతుంది సార్. ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు చచ్చిపోతామో అని అది ఒకటే భయం. ఇంకా భయం మాకు ప్రభుత్వం మాకు మాత్రం అన్ని తీర్ల కాపాడకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మన డబ్బులు తీసుకొని తాకి ఖచ్చితంగా సావడానికి మాత్రం ఇలా జరిగిద్ది. వాళ్ళు నలుగురు రాబోతే అవుతూ జనాయితీగా పోతూ గవర్నమెంట్ ఇల్లు కట్టించినాకనైనా కట్టిస్తుంది, కానీ మాకైతే వేరే కాడ ప్లేస్ చూపిస్తే అక్కడ కనీసానికి ఒక 5-10 మేము చదువుకొని ఆ రేకులు వేసుకొని అయినా మేము ఉంటాం సార్. కానీ మాకైతే ఇక్కడ ఉంది సార్. ఇవాళ ఉంది వీడియో, ఫుల్ వీడియో పెడతాము. రాకాష్ తండా అని చెప్పేసి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలం లాస్ట్ విలేజ్. అది ఒక ఆమ్లెట్ విలేజ్. ఆకేరు వాగు వస్తుంది. ఆకేరు వాగు ఉప్పొంగడంతో ఆ ఊరే అవశేషాలు లేకుండా పోయినాయి. మొత్తం కొంతమంది ఇండ్లు మొత్తం కొట్టుకపోయినాయి. అందులో ఉన్న సమాను, పైసలు, బంగారము, చెడ్డ, మంచి అన్నీ కొట్టుకపోయినాయి. ఏం మిగలలే ఆ ఊర్లో. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆడ మనుషులు మాత్రము ఎవరు, అక్కడ ఒక 6 యువకులు. ఆ 6 యువకుల వల్ల ఆ ఊరి అలా ఒక్కరి ప్రాణం కూడా కోల్పోకుండా ఉన్నారు. ఆ 6 యువకులే దాదాపు 70 కుటుంబాలను కాపాడిర్రు. కొంతమందిని గుట్టనెక్కిచ్చిర్రు, కొంతమందిని ఒక 2-3 బిల్డింగ్లు ఎక్కించి కాపాడిర్రు. ప్రెగ్నెంట్ లేడీస్, ముసలోళ్ళని, చిన్నపిల్లలని అందరినీ అదే 6 యువకులు కాపాడిర్రు రాకాష్ తండాని. ఇట్లాంటివి కనపడవు మన కాంగ్రెస్ వాళ్ళకి, ఇట్లాంటివి కనపడవు మన ముఖ్యమంత్రి గారికి. మేము పోయి మీ నుంచి ఏదైతే కొంతమంది మన ఛానల్ని ఆదరించేటువంటి వాళ్ళు, చూసేటువంటి వాళ్ళ నుంచి కొంత సాయం తీసుకొని మేము న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రికలో పనిచేస్తున్నటువంటి ఒక 20-25 మంది ఎంప్లాయీస్ ఒక రోజు శాలరీ తోటి అటు ఇటు ఒక 60-70 వేల రూపాయలతోటి మేము అక్కడికి వెళ్ళి కొంత వాళ్ళకి మేము హెల్ప్ చేసినాం. పూరెస్ట్గా మొత్తం సర్వం కోల్పోయినటువంటి వాళ్ళకు కొంత ఆర్థిక సాయము, దాంతోపాటు కొంత బియ్యము అవి అందించినాం మేము. ఇవి మీకు కనపడవు. ఈ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనపడవు. ఎందుకంటే ఇట్లా చేయకూడదు. అసలు అవి చూపించకూడదు, వాళ్ళ గోసనే చూపించకూడదు. చూపిస్తే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది.
మీరు చూడండి, మీరు ఆ వీడియోలో చూడండి. మేమే రాజకీయం చేయాలనుకుంటే, ఒక పార్టీకి తొత్తేగాయాలనుకుంటే నీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరితో తిట్టియొచ్చు. మీరు చూడండి, ఒక్కరితో కూడా మేము రాజకీయం మాట్లాడింది. ఏమైంది ఎట్లా పోయింది, ఏం కోల్పోయారు, గింతే. ఎక్కడ ఏ విధంగా ప్రజల నుంచి స్పందన తీసుకోవాలనో మాకు తెలుసు. ఆ మాత్రం మేము 10-15 సంవత్సరాల నుంచి రకరకాల ఛానల్లో పనిచేసి ఇప్పుడు సొంతంగా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాం. సో కాబట్టి యూట్యూబ్లను ఏదో చేసి బెదిరిస్తే ఏదో అయిపోతే బెదురుతారని కూడా అమాయకత్వం. మీరు నిజంగా కూడా వాళ్ళు చెప్తున్నట్టు పోయి ఈ ఇంట్లో ఉండుర్రి, ఒక్కరోజు పోయి ఉండుర్రి. ఎట్లా ఉంటారు చెప్పురు? ఆడ పోయి ఒక్కరోజు పోయి ఆడ గడుపుర్రి, తెలుస్తుంది మీకు. ఇలా సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే చెప్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఊరు మొత్తం ఆగమైపోయింది. ఇవాళ వస్తుంది సాయంత్రం మిత్రులారా, ఫుల్ వీడియో వస్తుంది చూడండి, 10 మందికి తెలియజేయండి. ఆ ఊరికి ఎంతో కొంత హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.